దానికి కూడా ఆశ్చర్యంగా ఉంది సార్. ఇది అంటే విదేశీ మార్గ ద్రవ్యం అక్రమ రేషన్ ద్వారా రావాలి మీరు అనేది. ఇదేనా మనకున్న మార్గాలు? ఇంకా మార్గాలు లేవా మనకి ఉన్నవి? ఎంప్లాయ్మెంట్ గురించి 20 లక్షల రూపాయల ఉద్యోగం, ఓకే శేష్ బాబు 20 లక్షల ఉద్యోగాలు అని చెప్పారు. శేష్ బాబు గారు ఒక్క నిమిషం, ఈ రోజు ఇంకా ప్యానల్ మెంబర్స్ ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. పెద్దిరెడ్డి కిరణ్ గారు బీజేపీ నుంచి ఉన్నారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ మొత్తానికి 2024 పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో సక్సెస్ అయింది లేదు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాదిస్తోంది. లేదు, మేము గతం కంటే భిన్నమైనటువంటి ధోరణితో మేము పరిపాలన చేస్తున్నాం, ప్రజల సంక్షేమం రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా ముందుకు పోతున్నాం అని చెప్పేసి జనసేన అలాగే టీడీపీ వాదిస్తున్న పరిస్థితి. సో ఏమంటారు, మీరేమంటారు? గతానికి ఇప్పటికి ఉన్నటువంటి భిన్నమైనటువంటి పరిస్థితి ఏంటి? పవన్ కళ్యాణ్ గారి చరిష్మా ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు ఉపయోగపడుతుందా లేదా? రాజు గారు, ముందుగా మీకు ప్యానలిస్ట్ కి ప్రైమ్ లైన్ వీక్షకులందరికీ శుభోదయం అండి. చాలా చక్కటి టాపిక్ ఎంచుకున్నారు. మీ హాట్ టాపిక్ పైన చూస్తున్నాను, పవన్ ఇయర్ 2024 అని. అంటే పవన్ నామ సంవత్సరం 2024. ఏ రకంగా వారి ప్రస్థానం జరిగింది అనేది ఒకసారి మనం గుర్తు చేసుకోవాలి కూడా. ఇప్పుడు వారు వారి అన్నగారితో రాజకీయ అరంగేట్రం చేశారు 2009లో, బట్ ఆ తర్వాత విడిపోయారు. 2014లో సొంత పార్టీ పెట్టారు. అయితే రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా వారు పోటీ చేయలేదు, మద్దతు ఇచ్చారు. అయితే 2019లో వారు 3 జాతీయ పార్టీలతో కలిసి ఎన్నికలకు వెళ్ళినప్పుడు ఘోర పరాభవం అయితే ఎదురైంది. వారే స్వయంగా 2 స్థానాలతో ఓడిపోవటం, వాళ్ళ పార్టీ నుంచి కేవలం ఒకళ్ళే గెలవటం. సో దానివల్ల అప్పుడు ఎంతో గేలి చేశారు. ఈ జనసేన పని అయిపోయింది, ఈ సినిమా నటుల వల్ల ఉపయోగం ఏంటి, ఇష్టం వచ్చినటువంటి వైసీపీ పార్టీ నేత జగన్మోహన్ రెడ్డి గారి నుంచి పైనుంచి కింద వరకు అందరూ అనేకమైనటువంటి హేళన చేశారు. అయితే ఒకటి మనం గమనించాలి, పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయినప్పటికీ వారి యొక్క ఆత్మస్థైర్యాన్ని కోల్పోకుండా పార్టీని నిలబెట్టుకుంటూ వారి యొక్క కేడర్ని ప్రోత్సహించి 2019 నుంచి 2029 వరకు చూసిన ప్రస్థానం మనం చూసుకుంటే ఇది ప్రతి ఒక్కరికి ఒక స్ఫూర్తిదాయకం. యువత ముందుగా స్ఫూర్తిగా తీసుకోవాలి. ఇప్పుడు మనం యువత చాలా మంది పవన్ కళ్యాణ్ గారిని అభిమానిస్తారు. ఈ రోజు యువత కూడా చూస్తున్నాం, చిన్న ఇబ్బంది వస్తే చాలు ఆత్మహత్య చేసుకుంటున్నారా చేసి. సో అలాంటి చేయకుండా ఏ రకంగా జీవితంలో ఫెయిల్యూర్స్ కూడా జీవితంలో భాగమే, గెలుపోటములు జీవితంలో భాగం. ఓటమి వచ్చినప్పుడు కుంగిపోయి గెలుపు వచ్చినప్పుడు తలకెక్కించేసుకొని ఈ రెండూ మంచిది కాదు అనేది మరోసారి లివింగ్ ఎగ్జాంపుల్ గా పవన్ కళ్యాణ్ గారు మనకు చూపించారు. మీకు ఒకసారి గుర్తు చేస్తాను, 2022 హైదరాబాద్ లో చార్టెడ్ అకౌంటెంట్స్ స్టూడెంట్స్ తో ఒక సదస్సు నిర్వహిస్తే పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు వాళ్ళతో మాట్లాడుతూ ఒక పెద్ద పదం ఉపయోగించారు. యాజ్ ఆన్ టుడే ఐఎమ్ ఏ ఫెయిల్డ్ పొలిటీషియన్ అన్నారు. అందరూ షాక్ అయిపోయారు, నాతో సహా. అంటే ఒక రాజకీయ నాయకుడు, మనం ఎప్పుడు ఏ రాజకీయ నాయకుడిని నాకు తెలిసాక నేను ఫెయిల్డ్ పొలిటీషియన్ అని చెప్పిన రాజకీయ నాయకుడు నేను ఇప్పుడు చూడలేదు. సో అలా చెప్పారు అంటే వారిలో ఉన్న నిబద్ధత, అలాగే అక్కడ ఉన్నటువంటి యువతకి అక్కడే కాదు ఎవరైతే వింటున్నారో దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా వారి అందరికి చెప్పిన సందేశం అది. నీ ఫెయిల్యూర్స్ వచ్చినప్పుడు డోంట్ షై ఆఫ్ ఫ్రమ్ యాక్సెప్టింగ్ ఇట్. నీకు ఒక అపజయం వచ్చినప్పుడు ఎందుకు ఓడిపోయాను నాకు తెలియట్లేదు, నేను అన్ని ఇచ్చాను, డబ్బులన్నీ ఇచ్చాను, అందరి అకౌంట్లు వేసాను, అయినా ఓడిపోయాను, ప్రజలు మంచోళ్ళు కాదు, నా డబ్బులు తీసుకుని మోసం చేశారు అని అనట్లేదు ఎప్పుడు. నేను ఫెయిల్డ్ పొలిటీషియన్ యాజ్ ఆఫ్ నౌ, యాజ్ ఆన్ టుడే ఐఎమ్ ఫెయిల్డ్ పొలిటీషియన్, బట్ ఐఎమ్ నాట్ అవుట్. ఒక ఫీనిక్స్ పక్షి లాగా చిత్తు నుంచి కూడా జువ్వని ఎగిరే బాడీలాగా నేను వస్తానని సందేశం ఇచ్చారు, అలాగే చేసి చూపించారు. 100% స్ట్రైక్ రేట్ 2024 ఎన్నికల్లో 100% స్ట్రైక్ రేట్. హౌ ఇస్ ఇట్ పాసిబుల్ ఫ్రమ్ 0 to 100%? ఇది యువత ఒక స్ఫూర్తిగా తీసుకోవాలి. బాధలు వచ్చినప్పుడు మనకు కుంగిపోయి ఆత్మహత్యలో ఇంటి నుంచి పారిపోవటమో, చదువుల్లో ఫెయిల్ అయితేనేమో. నిన్న చూసాను ఒక ఫోటో, తెలంగాణలో అనుకుంటా, ఒక బాబు ఏడో తరగతి బాబు ఆత్మహత్య చేసుకున్నాడు. నాకు అర్థం కాలేదు, 7వ తరగతి బాబు ఆత్మహత్య చేసుకుంటూ ఏంటి. సో ఇటువంటి మానేసుకోవడానికి జీవితంలో అన్ని పవన్ కళ్యాణ్ గారు మనకి కనిపిస్తున్నారు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఒక స్ఫూర్తిగా తీసుకోండి. గెలుపోవటంలో శాశ్వతం కాదు. తప్పనిసరిగా నువ్వు నిబద్ధతగా పనిచేస్తే, నిజాయితీగా పనిచేస్తే, ఆత్మశుద్ధితో త్రికరణ శుద్ధిగా ప్రజల కోసమే జీవిస్తున్నానని చెప్పి పనిచేసి ఆ సందేశాన్ని ప్రజలకు ఇవ్వగలిగితే తప్పనిసరిగా ఇవాళ కాకపోతే రేపన్నా సరే ప్రజలు నీ వెన్ను ఉంటారు, నీ వెన్ను తగ్గుతారు.
అని చేసి చూపించి ఒక తాత్కాలికంగా చరిత్రలో నిలిచిపోయిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా స్ఫూర్తి నింపుతున్నారు. ఏ రకంగా సనాతన ధర్మాన్ని వేల సంవత్సరాల సంస్కృతి కలిగినటువంటి ఈ ధర్మాన్ని ఎన్నో వేల సంవత్సరాలు ఎప్పుడు పుట్టిందో కూడా చేయలేనటువంటి మన పురాణాలని మన సంస్కృతిని అవమానిస్తూ తుదముట్టించాలి, రూపప్రపంచంలో లేకుండా చేస్తాను, ఎట్లలాగా అందరిని చంపుతాను అని కొన్ని రాజకీయ పక్షాలు కాంగ్రెస్ డిఎంకేలు అందరూ అంటుంటే దేశవ్యాప్తంగా గలం నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు, భారతీయ జనతా పార్టీ కాకుండా పవన్ కళ్యాణ్ గారు గలం తిప్పారు. ఈ రోజు దేశ వ్యాప్తంగా ఆయనకు వచ్చినటువంటి ఆదరణ మీరు చూసుకోండి, ఏ రకంగా ఆదరణ ఉందో. మహారాష్ట్ర ఎన్నికల్లో మనం చూసాం ఏ రకమైన ఆదరణ వచ్చిందో. అలాగే అన్ని రాష్ట్రాల్లో కూడా ఆయనకు ఆదరణ ఉంది. తమిళనాడు వచ్చే ఎన్నికల్లో కూడా తప్పనిసరిగా ఇప్పటికే ఆయన ఫోటోలు పెట్టుకుని తిరుగుతున్నారు. అందుకనే అంటున్నాను, జాతీయ స్థాయిలో ఒక మంచి నాయకుడు గుర్తింపు వచ్చింది. తప్పనిసరిగా ఇది పవన్ నామ సంవత్సరం అంటంలో నాకైతే వ్యక్తిగతంగా అయితే దానిలో ఏం తప్పు అనిపించట్లేదు. ఐ అప్రిషియేట్ ఇట్. అంటే శేఖర్ రెడ్డి గారు ఒక మాట అంటున్నారు, పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారు వాడుకుంటున్నారు, ఆయన్ని ఫూల్ చేస్తున్నారు, ఆయన పవన్ నామ సంవత్సరం కాదు ఇది, ఆయన ఒక పొలిటికల్ ఫూల్ అవుతున్నారు అని చెప్పేసి శేఖర్ రెడ్డి గారు చెప్తున్నారు. ఏమంటారండి? శేఖర్ రెడ్డి గారే కాదు, వాళ్ళు సోషల్ మీడియా కావచ్చు, లేకపోతే వాళ్ళ ప్యానలిస్ట్ కూడా మన డిబేట్ లో వస్తున్నప్పుడు వాళ్ళు ఏమంటారంటే పవన్ కళ్యాణ్ గారే ముఖ్యమంత్రి, లేకపోతే వాళ్ళ ముఖ్యమంత్రి అవరా, ఈ ముఖ్యమంత్రిగా మీరు వచ్చేయాలి, ఎన్డీఏ కూటమి బయటకు వచ్చేయాలి, లేకపోతే మన పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో అన్నా చూడండి, చంద్రబాబు నాయుడు గారిని 5 ఏళ్లే కాదు 10 ఏళ్ల వరకు ముఖ్యమంత్రిగా మీరే ఉండాలి అంటే మనం అందరం అప్రిషియేట్ చేశాం. అంటే ఆ పార్టీ వాళ్ళు కూడా కోరుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ కి పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్పేసి. బహుశా జగన్మోహన్ రెడ్డి గారి మీద అదేంటంటే ఈ ఎప్పుడెప్పుడు ఈ కూటమి విచ్ఛిన్నం అయిపోతా, ఎందుకంటే వీళ్ళు కూటమి విచ్ఛిన్నం అయితేనే మాకు అవకాశాలు ఉన్నది సుస్పష్టం. ఇంకోటి కూడా మొన్న మంచి డిబేట్ లో వాళ్ళ అధికార ప్రతినిధి ఒక నాతో డిబేట్ లో కూడా అన్నారు, అసలు పవన్ కళ్యాణ్ జాతీయ స్థాయిగా నాయకుడిగా తీర్చిదిద్దింది జనసేన కాదు, బీజేపీ కాదు, టీడీపీ కాదు, వైసీపీ అని బాగా పడతారు. అదే సార్ ఆ లాజిక్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు తిట్టి మేము జాతీయ స్థాయి చేస్తాము, ఏంటంటే మాకే ఇవ్వాలండి, ఓన్లీ మీరే తీసుకోండి బాబు, నేనే కాదన్నానంటే మీరే తీసుకోండి అని చెప్పారు. సో వాళ్ళ బాధ ఏంటంటే ఈ కూటమి ఎన్డీఏలో వీళ్ళు ఉండకూడదు. ఏ రకంగా 2019లో ఎన్డీఏ నుంచి విచ్ఛిన్నం అయిపోతే వైసీపీకి అవకాశం వచ్చిందో ఆ రకంగా విచ్ఛిన్నం అయిపోతే కానీ మాకు అవకాశం రాదు. సో అందుకని ఏదో రకంగా పొలం పెట్టాలి, పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి చేసేయాలంటే ప్రజలు అంటున్నారని చెప్పి సోషల్ మీడియాలో అట్లా ఓదరగొట్టి ఆ కేంద్రంలో కూడా ఒక అనిశ్చితి సృష్టించాలి, వాళ్ళు అపోహపడుతున్నారు. అటువంటి పరిస్థితి లేదు. పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా చెప్పారు, ఒక దశాబ్ద కాలం వరకు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉంటాం, ఆయన అడుగుజాడల్లో పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నామన్నారు. సో కూటమి ఐక్యత ఉంది కాబట్టి వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. ఒక నిమిషం సార్, రఫీ గారు, సో ఇందాక శేఖర్ రెడ్డి గారు మాట్లాడారు, ఓవరాల్గా ఆయన ఏం మాట్లాడారో మనం విన్నాం. అసలు మేము 6 నెలల కాలంలో భారీ ఎత్తున ఉద్యోగాలు ఇచ్చాం, తర్వాత రైతు భరోసా ఇచ్చాం, అమ్మఒడి ఇచ్చాం అని చెప్పేసి చెప్పినటువంటి పరిస్థితి, పెన్షన్లు కూడా పెంచామని చెప్పేసి చెప్పినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఏమంటారు మరి, ఆయన చెప్పింది వాస్తవేనా? అంటే తెలుగుదేశం కూటమి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఫెయిల్ అయింది అనేటటువంటి అంశాన్ని కూడా లేవనెత్తినటువంటి పరిస్థితి, మీరేమంటారు? ఫెయిల్ అయిందని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు ఆయన, నాయకుడు కూడా మాట్లాడుతూ ఉన్నాడు. నేను ఒకటే సూటి ప్రశ్న అడుగుతున్నా, మీకు 40% ఓట్లు వచ్చినాయి కదా, ఫెయిల్ అయిందని చెప్పి